శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరాభేయీభ్య ఏవ చ నమో బ్రహ్మానుతానేభ్యశ్చ పవిత్రాభ్యో బ్రహ్మదేవాయ నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వందే శంభువుమాపతిం సురగురుం వందే జగత్కారణం. వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. వందే సూర్యశశాంకవహ్ని నయనం వందే ముకుందప్రియం. వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వైశాఖ పురాణం 2వ అధ్యాయానికి స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్కారములతో. ఇక 2వ అధ్యాయములు వైశాఖ మాసమున చేయవలసినటువంటి వివిధ దానములు, వాటి తాలూకా ఫలితాలు ఎలాగుంటాయో ఈ 2వ అధ్యాయములో చెప్తున్నారు. నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇట్లనెను: అంబరీష మహారాజా వినుము. విష్ణు ప్రీతికరముగుటచే మాధవ మాసమని వైశాఖమునందురు. వైశాఖ మాసములలో సమానమైన మాసము లేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. వేద సమానమైన శాస్త్రము లేదు. గంగాజలమునకు సాటియగు తీర్థ జలము లేదు. జలదానములతో సమానమైన దానము లేదు. భార్యా సుఖములతో సమానమైన సుఖము లేదు. వ్యవసాయము చేయువట్టు వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనము లేదు. జీవించుట వలన వచ్చు లాభమునకు సమమైన లాభము లేదు. నిరాహారముగా చేసిన తపమునకు మించిన తపము లేదు. దానము చేయుట వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు. దయ సమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు. భోజన తృప్తితో సమానమైన తృప్తి లేదు. వ్యవసాయముతో సమానమైన వ్యాపారము, ధర్మ సమమైన మిత్రుడు, సత్య సమమైన కీర్తియు లేవు. ఆరోగ్యముతో సమానముగు అభివృద్ధి, శ్రీ విష్ణు సముడైన రక్షకుడు వైశాఖ మాసమున లేరని కవులు వర్ణించుచున్నారు. శేషసాయియగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపినవాడు ధర్మహీనుడగుటచే కాక పశుపక్షాది జన్మములందుచున్నాడు. వైశాఖ మాసమున పాటించని వాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులు చేయుట మున్నగువాని ఎన్ని ధర్మ కార్యములు చేసినను వైశాఖ మాస వ్రతము పాటించనిచో అవి అన్నియు వ్యర్థములగుచున్నవి. వైశాఖ మాసమును పాటించని వానికి మాధవార్పితములుగా కావించి భక్షించిన ఫలాదులకును శ్రీ మహావిష్ణు సాన్నిధ్యము కలుగును. ఏంటి? వైశాఖ వ్రతమును పాటించువానికి మాధవార్పితముల గావించి భక్షించిన ఫలాదులకు శ్రీ మహావిష్ణు సాన్నిధ్యము కలుగును. అధిక ధన వ్యయముచే చేయదగిన వ్రతములు ఎన్నియో ఉన్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములు ఎన్నియో ఉన్నవి. ఆ వ్రతములన్నీయూ తాత్కాలిక ప్రయోజనములు కలిగించును. అంతియే కాదు, పునర్జన్మమును కలిగించును, అనగా ముక్తినియవు. కాని నియమపూర్వకమైన వైశాఖ మాసము ప్రాతకాల స్నానము పునర్జన్మను పోగొట్టును, అనగా ముక్తినిచ్చును. అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము, సర్వతీర్థములు యందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖ మాసమున జలదానము చేసినంతనే వచ్చును. జలము దానము చేయునట్టి శక్తి లేకున్నచో అట్టి శక్తి కల మరి ఒకరికైనను ప్రబోధించినచో అట్టి వానికి సర్వ సంపదలు కలుగును, హితములను చేకూరును. దానములన్నింటినీ ఒక వైపును జలదానమును మరొక వైపును ఉంచి తూచినచో జలదానమే గొప్పది అని చెప్పబడినది. బాటసారుల దప్పిక తీర్చుటకి
మార్గమున చలివేంద్రములను ఏర్పరచి జలదానము చేసినచో వాని కులములో వారందరూ పుణ్యలోకమును అందుదురు. జలదానమును చేసిన వారు విష్ణులోకమును పొందుదురు. చలివేంద్రం ఏర్పాటు చేయుటచే బాటసారులు సర్వదేవతలు పితృదేవతలు అందరూ సంతృప్తులు చెంది వరములు నిత్తురు. ఇది నిస్సంశయముగా సత్యము సుమా. దప్పిక గలవారును నీటిని కోరును, ఎండ బాధపడిన వాడు నీడను కోరును, చెమట పట్టినవాడు విసరుకొనుటకు విసునకర్రను కోరుకొనును. కావున వైశాఖమాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు జలమును అంటే నీరు కల చెంబును, గొడుగును, విసనకర్రను దానమియ్యవలెను. వీటితో నీటితో నిండిన కుంభమును దానమియ్యవలెను. ఇట్లు దానము చేయని వాడు చాతపక్షి అయి జన్మించును. చాతపక్షి భూస్పర్శ నీటికి త్రాగినా చనిపోవును. కావున మబ్బుల నుండి పడుచున్న నీటి బొట్టులను క్రింద పడకుండా ఆకాశమునే త్రాగియుండును. ఆ నీరే వానికి జీవనాధారమై ఆహారముని కవులు వర్ణించుచున్నారు. దప్పిక కలవానికి చల్లని నీరు ఇచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయాగములు చేసినంత పుణ్యము కలుగును. ఎండకు తప్పిన వానికి బ్రాహ్మణునకు విసనకర్రతో విసరి ఆదరించినవాడు పక్షిరాజైన త్రిలోక సంచార లాభమునందును. అట్టు జలమును ఇయ్యని వారు బహువిధములైన వాతరోగముల నుండి పీడితులగుదురు. ఎండకు తప్పిన వారిని విసురుటకు విసినికర్ర లేనిచో బయట ఉత్తరీయముతో విసిరిన పాప విముక్తుడై విష్ణు సాన్నిధ్యమునందును. పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటి ఆకు విసనకర్ర ఇచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకమునందును. అలసటను వెంటనే పోగొట్టుకుని విసనికర్రయ్యని వాడు నరలోక బాధలు నంది భూలోకమున పాపాత్ముడై జన్మించును, జీవించును. గొడుగును దానము చేసినచో ఆది భౌతిక, ఆది దైవిక, ఆది ఆత్మిక దుఃఖములను నశించును. విష్ణుప్రియమైన వైశాఖమున గొడుగు దానమియ్యని వాడు నిలువ నీడలేనివాడై పిశాచమై బాధపడును. వైశాఖ మాసమున పాదుకలు దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమునకు చేరును. మరియును ఇహలోకమున బాధలు పొందడు, సర్వసుఖములను పొందును. చెప్పులు లేక బాధపడువానికి, చెప్పులు లేవని అడిగిన వానికి చెప్పులు దానము చేసినవాడు బహుజన్మలలో రాజగును. నిరాధారులకు బాటసారులకు ఉపయోగించున్నట్లుగా అలసట తీరునట్లుగా మండపము మున్నగు వారిని నిర్మించిన వాని పుణ్య పరిమాణము బ్రహ్మయును చెప్పజాలడు. మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వానిని బ్రాహ్మణునికి ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును. అంబరీష మహారాజా, అన్నదానము వెంటనే తృప్తి కలిగించు దానములలో ఉత్తమము. కావున అన్నదానముతో సమానమైన దానము లేదు. అలసి వచ్చిన బాటసారిని వినయ మధురముగా కుశలమడిగి ఆదరించిన వాని పుణ్యము అనంతము. ఆకలి గలవానికి భార్యా సంతానము, గృహము, వస్త్రము, అలంకారము ఉండగునవి ఇష్టములు కావు, ఆవశ్యకములు కావు. అన్నము మాత్రము ఇష్టము. కానీ ఆకలి తీరినచో ఇవన్నీ ఇష్టములు ఆవశ్యకములు అగును. అనగా అన్నము, భార్య మున్నగు వారి కంటే ముఖ్యమైన ప్రశస్తమైనది. ఇట్టి అన్నదానము అన్ని దానముల కంటే ఉత్తమమైనది. కావున అన్ని దానములతో సమానమైన దానము ఇంతవరకు ఉండుటలేదు. ముందు కాలమున కూడు ఉండబోదు. వైశాఖ మాసమున అలసిన బాటసారికి బ్రాహ్మణునికి జలదానము, ఛత్రదానము, వ్యజదానము, పాదుకాదానము, అన్నదానము మొదలగు వారిని చేయనివాడు పిశాచమై ఆహారము దొరకక తని మాంసమును తానే భక్షించునట్టి దురవస్థ పొందును. కావున అన్నదానము మున్నగు వారిని యథాశక్తిగా చెయ్యవలెను. రాజా, అన్నమును పెట్టనివాడు తల్లిని తండ్రిని తన ఆదరణ మున్నగు వారిని మరిపించును. కావున త్రిలోకవాసులందరూ అన్నదానమునే సర్వోత్తరమైన దానముని మెచ్చుచున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలము జన్మించిన అన్నదానములు మాత్రమే కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు.
కానీ అన్నదానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే నిర్జాద్యమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వదేవత సర్వతీర్థ స్వరూపుడు, సర్వదేవతా స్వరూపుడు, సర్వధర్మ స్వరూపుడు. అనగా అన్నదానము అన్ని తీర్థముల యందును, సర్వదేవతల యందును, సర్వధర్మముల యందును ధర్మము ఆచరించిన వానికి ఫలము కలుగునని దీని భావము. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. తదాస్తు. మరి ఒక అధ్యాయంలో కలుద్దాం. నమస్కారం.